నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దోమల నిర్మూలనకు తెనాలి మున్సిపాలిటీ సరికొత్త ప్రయోగం. ఖాళీ ప్రదేశాలు, చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెనాలి ఆర్టీసీ డిపోకు గణనీయంగా తగ్గిన ఆదాయం. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సర్వీసులను నడపటం జరిగిందన్న డిపో మేనేజర్ రాజశేఖర్. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు. పలువురు హిందీ ఉపాధ్యాయులకు ఘన సత్కారం. తెనాలి పట్టణంలో దోమల నిర్మూలనకు పురపాలక సంఘ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఖాళీ ప్రదేశాలు, చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ చేయిస్తున్నారు. రజ్జక చెరువు వద్ద డ్రోన్ సహాయంతో దోమల మందు స్ప్రే చేయించే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పట్టణంలో దోమల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా దోమల మందు స్ప్రే చేయించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక రజక చెరువు వద్ద ఉదయం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ కేహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. రజక చెరువులో డ్రోన్ ద్వారా దోమల మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా అక్కడ వాకర్స్కు, స్థానిక ప్రజలకు దోమల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ శేషన్న, ఎంహెచ్ఓ నిర్మల తదితరులు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. దోమల వల్ల ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని చెబుతూ దోమల నివారణకు మున్సిపాలిటీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ చేయిస్తున్నట్లు వివరించారు. ఖాళీ ప్రదేశాల యజమానులు తమ తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, దావులూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, శానిటరీ సెక్రటరీ అంగిరేకుల ఉమామహేశ్వరరావు, వెంకట్రావు, ఎన్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాసరావు, కె నాగరాజు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ రచిక చెరువు దగ్గర అనునిత్యం రద్దీగా ఉండి, ఈ వాకింగ్లు కానివ్వండి ఇలాంటి రద్దీగా ఉండేది కాబట్టి ప్రజలకు కూడా అనారోగ్యం పాలవకుండా ఉండాలని కేవలం అందుట్లో ఈ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి ఈ డ్రోన్ ద్వారాగా స్ప్రే అనేది కొడతాం జరిగింది. అలానే అందుబాటులో ఉన్నంత వరకు మా వర్కర్స్ చేత చేపిస్తున్నాం. ఇలాంటి చెరువులు ఇలాంటి వల్ల కాదు కాబట్టి ఈ డ్రోన్ ద్వారాగా అనేది స్ప్రే అనేది కొట్టిస్తున్నాం. అలానే ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ దోమలు నిషేధిద్దాము. మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఖాళీ స్థలాల్లో వాటర్ ఎక్కువ, ఈ వర్షం నీళ్ళు అనేది నిలబడటం జరిగింది. వాటిల్లో కూడా మేము ఈ ఆయిల్ బాల్స్ అనేది వేసి దాన్ని ఉత్పత్తి అనేది పెరగకుండా మేము చూస్తాం జరిగింది. అలానే మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఏమన్నా ఇలానే వాటర్ ఏమన్నా నిలుస్తుంటే దయచేసి మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. అలానే మా సాధ్యమైన వరకు మేము ఇంకా తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఒక గమనిక విజ్ఞప్తి, మీ యొక్క వేకెంట్ సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడియల్గా ఉంచుకోకుండా శుభ్రం చేయించుకోండి. మీరు శుభ్రం చేయించుకుంటే కనుక మీ ఇరుగు పొరుగు వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే కనుక క్రిమికీటకాలు, పురుగులు, పుట్టలు, పాములు, తేళ్ళు ఇట్లాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందరికీ ఒకటేనంటే గమనిక, ఇమ్మీడియట్గా శుభ్రం చేయించుకొని పెట్టుకోండి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కాని పక్షంలో మేమే వాటిని శుభ్రం చేయించాల్సి వస్తుంది. చేయించి వాటికి అయ్యేటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ యొక్క ఎక్స్పెండిచర్ను మీ నుంచి రాబట్టడం కూడా అవుతుంది. ఇది రాబోయేటువంటి దినాల్లో చేయబోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మాకు సహకరించండి, మా యొక్క సేవలను అందుకోండి, ప్రజలందరినీ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ప్రజలందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనం గత వారం క్రితము వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో మొత్తం నీటి నిల్వలు ఉన్నాయి. సో ఈ నీటి నిల్వల్లో ఏమవుతుందంటే దోమ గుడ్డు పెట్టి లార్వాగా మారుతుంది. కాబట్టి ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో మన తెనాలి పట్టణం మొత్తం మీద ఒక 20 వరకు వేకెంట్ ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో సో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను
ఎక్కడైతే మనుషులుగా వెళ్ళగలిగిన వాటి ప్లేస్లో చిన్న చిన్న వేకెంట్ ప్లేస్లో అయితే మేము ఆల్రెడీ ఆయిల్ బాల్స్, యాంటీ లార్వల్ స్ప్రే మనుషులతో చేపిస్తున్నాము. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కడైతే మాన్యువల్గా రీచ్ కాలేకపోతున్నామో అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ డ్రోన్ ఉపయోగించి ఈ యాంటీ లార్వల్ స్ప్రే అనేది చల్లించడం జరుగుతున్నది. గతంలో కూడా జూలై మాసంలో కూడాను ఇలాగే చేసాం. వర్షాలు వచ్చిన తర్వాత రిజల్ట్ బాగానే ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ డ్రోన్తో చల్లించామో అక్కడ దోమల బెడద కొంచెం తక్కువగానే ఉన్నదని అక్కడ ఉన్న పబ్లిక్ ఇచ్చిన రివ్యూ ప్రకారము మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ డ్రోన్ను పిలిపించి మనము ఈ ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వల్లో ఈ లార్విసైడ్ అనేది చల్లించడం జరుగుతుంది. పట్టణంలోని ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ జన్మదిన వేడుకలను కాలేజ్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ అనబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రామ్చంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కాలేజీలో శుక్రవారం ఉదయం జరిగిన కాలేజీ ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర జన్మదిన వేడుకల్లో ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. కాలేజీకి చెందిన బీసీఏ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ సహా పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కొలసాని రామచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో భారీ కేకును కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ముత్యాల లిఖిత్, శ్రీ ఆంజనేయులు, దాసరి లోకేష్, ద్వారపూడి రామ్, బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు సయ్యద్దు అబూబకర్, సయ్యద్దు సమీవుల్లా, సయ్యద్దు బాజీ, జొన్నలగడ్డ తేజ తదితరులు పాల్గొన్నారు. సయ్యద్ సమీవుల్లా, నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. అండ్ ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అండ్ ఇలానే మా ప్రిన్సిపల్ సార్ బర్త్డే చేద్దామని చెప్పి లాస్ట్ 1 ఇయర్గా మేము ప్లాన్ చేస్తున్నాము. అండ్ బట్ మాకు పర్మిషన్స్ లేక మేము కాస్త ఇదైపోయాం. బట్ ఈసారి ఎలాగైనా సరే పక్కా చేయాలని చెప్పి ప్రిన్సిపల్ గారి బర్త్డేని ప్లాన్ చేసి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనికి విచ్చేసిన మన చైర్మన్ శివకుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుని సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. హిందీ భాషను ప్రభుత్వం అధికారిక భాషగా ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతటా నిర్వహించడం జరుగుతోందని హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయ్ కుమార్ అన్నారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో హిందీ దివస్ వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో హిందీ భాషా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్కూల్లో సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయ్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఎన్సీఆర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పులి భాస్కర్ మాట్లాడుతూ హిందీ భాష చాలా వరకు సంస్కృత భాష నుండి వచ్చిందని, విద్యార్థులందరికీ చక్కగా అర్థమయ్యేలా సులభతరం చేయబడిందని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందీ ముఖ్య భాషగా ఉండటం గర్వకారణమని అన్నారు.
హిందీ దివస్ సందర్భంగా హిందీ ఉపాధ్యాయునిగా తాను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించిన తమ గురువు కుమారులు మంగళగిరి ప్రాంతంలో హిందీ టీచర్గా 1990 నుండి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి హిందీ పాఠాలు నేర్పిన జీవీఎస్ వరదాచార్యులను దుశాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సన్మాన గ్రహీత జీవీఎస్ వరదాచార్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ రెండవ భాషని లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీగా మహాత్మా గాంధీ పిలువబట్టడం జరిగిందని ఆయన చెప్పారు. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా భాష సమస్య లేకుండా జీవించవచ్చునని తెలిపారు. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులందరూ హిందీ చక్కగా నేర్చుకోవాలని సూచించారు. తెనాలి పట్టణంలోని ఉన్న హై స్కూల్స్లో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే హిందీలో అత్యధికంగా మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులను మెమెంటో ప్రశంసా పత్రంతో అభినందించారు. అలాగే ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో వరద బాధితులకు అండగా నిలిచి తమ వంతు సాయంగా ధన సేకరణ చేసిన విద్యార్థులను ఈ సందర్భంగా మెమంటో ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు తాటి నరేష్, హెచ్ఎంపివి సుధారాణి, బాపట్ల జిల్లా హిందీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి పిసిహెచ్ శివకుమార్, లలిత అండ్కో కుమార్, బి విజయకుమారి, జ్యోతిరావు, హిందీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధిః ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అంటాడు. ఆచార్యుడే మొదటి రూపం, శిష్యుడు రెండో రూపం. వీరిద్దరి మధ్య సంధి విద్య, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సన్మార్గ దర్శనం ప్రవచనం అంటే గురువు చెప్పిన విషయాన్ని మనం ఆలోచించి ఆ జ్ఞాన సంపత్తిని మనం పొంది దాన్ని ఉపయోగించాలి. అదే విద్య. మరి మా తండ్రి గారు ఆయన 2 వృత్తులు చేసేవాళ్ళు. ఒకటి హిందీ టీచర్గా, 2 పురోహితం. అలాగే నాన్నగారికి మేము ఇద్దరం పుట్టాం. అక్కో కావండి మోపిల్లో ఇద్దరు పుడితే నాన్నగారు అడిగారు, నాది పీజీ అయిపోగానే ఏదో ఉద్యోగం చేస్తావా లేదా ఏం చేస్తామని అడిగారు. మీలో ఒక వృత్తిని నేను తీసుకుంటాను, ఒక వృత్తిని తమ్ముడికి ఇవ్వండి అన్నా. నేను పురోహిత వృత్తిని తీసుకున్నాను. నాన్నగారి దగ్గర చాలామంది పురోహితం నేర్చుకున్నారు. అలాగే హిందీ టీచర్లు అయితే చెప్పడానికి వీళ్ళు చాలామంది విద్యను అభ్యసించి నాన్నగారి పేరుని నిలబెట్టారు. అదేవిధంగా నేను కూడా ఈ రోజుకు సుమారుగా ఒక 45-50 మంది స్మార్త పండితుల్ని తయారు చేసి నాన్నగారి మాటని నిలబెట్టి ఆ పండాలు ఆ మార్గంలో నడవడం జరుగుతుంది. అలాగే మీ మాస్టర్ గారు భాస్కర్ గారు నాన్నగారి దగ్గరికి వచ్చేవాడు. చాలా కష్టజీవి అసలు. నేను అనుకునేవాడిని 5-6 గంటలకు వచ్చినవాడు. మేము 1 గంట కూర్చుంటేనే ఓపుకుండేది కాదు. మంత్రానికి 1 గంట కూర్చుంటే గురుగారు ఎప్పుడు ఆపేస్తాడు మంత్రం అని అనుకునేవాడు. కానీ మీ భాస్కర్ సోదరుడు 7-8 గంటలు కూర్చొని పాఠం చెప్పించుకుంటూనే ఉండేవాడు నాన్నగారి చేత. మరి అటువంటి శిష్యుడు మా నాన్నగారికి దొరకడం మనం నేర్చుకోవటం జరుగుతుంది. విద్యార్థులైన మీరు హిందీ అనేది ఒక లాంగ్వేజ్, మీకు ఆ హిందీ భాషను మీరు బాగా నేర్చుకొని మరి హరీష్ గారు చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా చక్కగా మనం భాష నేర్చుకున్నప్పుడు అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు అన్ని భాషలు మనం నేర్చుకునే వారంగా మనం ఉండాలి. అట్లానే హిందీ భాషను కూడా మనం నేర్చుకున్నట్లయితే చక్కగా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం వారితో మాట్లాడవచ్చు అన్నమాట. ఈ హిందీ దినోత్సవం గురించి చాలా చక్కగా సార్ వివరించడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సర్వీసులను నడపటం జరిగిందని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి డిపోలో మరికొన్ని బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ప్రయాణికులు కోరిన చోటుకు బస్సులు నడిపేందుకు తెనాలి డిపో సిద్ధంగా ఉందని డిపో మేనేజర్ రాజశేఖర్ చెప్పారు. దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారు 30 నుంచి 35 మంది ఒక యూనిట్గా వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ రేట్ల కంటే తక్కువ ఛార్జీలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెనాలి ఆర్టీసీకి రోజుకి 4 నుంచి 5 లక్షల రూపాయల మేర ఆదాయం కోల్పోవటం జరిగిందని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరిద్దరున్నా సరే బస్ సర్వీసులను అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా వరదకు గురైన గ్రామాలు ఈపూర్లంక, తిప్పలకట్ట, చిన్నపులివారు, జువ్వలపాలెం, వెల్లటూరు, బట్టిప్రోలు గ్రామాల చివరి రోడ్డు ఉన్నంత వరకు బస్సులు నడపడం జరిగిందని డిఎం తెలియజేశారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా తగు సూచనలతో తెనాలి డిపో అభివృద్ధి దశలో నడుస్తుందని చెప్పారు. ఇప్పటికే డిపోలో ఒకవైపు సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందని, మిగతా ఏరియా కూడా సిమెంట్ రోడ్డు వేసి ఎక్కడ వర్షం నీరు డిపోలో నిల్వ ఉండకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తెనాలి డిపో నుండి ఇందిరా బస్సులు 2, ఆల్ట్రా బస్సులు 4, ఎక్స్ప్రెస్ 2, పల్లె వెలుగు 1 బస్సులను ప్రారంభించుకోనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితమైన ప్రయాణాన్ని చేసి ఆర్టీసీకి ఆదాయం కల్పించాలని డిపో మేనేజర్ రాజశేఖర్ కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ మధ్య కాలంలో మనకి 31 నుంచి కురిసిన వర్షాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో దాదాపుగా సుమారుగా రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిరోజు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మన ఈ వర్షాకాలంలో కూడా ప్రతి పల్లెకి ఎక్కడ అయితే రోడ్డు ఉంటుందో, ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ప్రతి విలేజ్కి బస్సు ఆపకుండా ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బస్సుల్ని ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలు సలహాలతో మనం ప్రజలకి ఎటువంటి ప్రయాణ విషయంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాలైన ఈపూరు కానీ, కొల్లిపర కానీ, అదే కొత్తూరులంక కానీ, తిప్పలకట్ట ప్రజలకు కానీ, అదే జోలపాలెం కానీ, ఎల్టూరు కానీ, చిన్నపులివారు కానీ, బట్టిప్రోలు ఏదైతే లంక ప్రాంతాలు ఈ మధ్య దెబ్బతింటం జరిగిందో ఆ ప్రాంతాలకు కూడా మనం సాధ్యమైనంత వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు మనం బస్సుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే సాధారణ రోజు నడుపుతామో అదేవిధంగా వారికి నడపడం జరిగింది. దానిలో భాగంగా డ్రైవర్ కండక్టర్లు కూడా ప్రయాణికులు కోరిన చోట ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో 1 నిమిషం ఆపి కూడా వాళ్ళని ఎక్కించుకొని రమ్మంటం జరిగింది. 2, 3, 5, 10 మంది అయినా బస్సుల్ని వాటికి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతాల ప్రజలకి అసలే వర్షంతో ఇబ్బంది పడుతుంటే ప్రయాణాలు కూడా మన ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రయాణాలు కల్పించడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఏదైతే తెనాలి బస్ స్టాండ్లో 3 సైడ్లో రోడ్లు అయితే ఉన్నాయో ఒక సైడ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. సార్ ఏదైతే మొన్న జూలై 8వ తారీఖున ఏదైతే అందరి ముందు చెప్పడం జరిగిందో దానిలో భాగంగా ఆర్టీసీ డిపోలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవటం జరిగింది. ఒక సైడ్ పూర్తి అవటం కూడా జరగడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మిగిలిన విషయాలు కూడా చాలా తొందరలో 2 సైడ్లు గుంటూరు సైడ్ కానీ, ఇటు విజయవాడ సైడ్ కానీ సీసీ రోడ్లు వేసి తెనాలి డిపోలో వర్షపు నీరు చుక్క లేకుండా చేసే బాధ్యతని తీసుకొని తెనాలి అభివృద్ధిలో మంత్రి గారి సూచనల్ని మేము కూడా ఫాలో అయ్యి సార్ ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి తెనాలిలో ప్రయాణికులకి, తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యమే మంచి సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీకరించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. వెంటనే పార్లమెంట్ జోక్యం చేసుకుని ఆ తీర్పును నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల్గొని నినాదాలు చేస్తూ ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వెంటనే
పార్లమెంటు జోక్యం చేసుకుని ఆ తీర్పును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ సంజనా సింహం కలిసి సమస్యను వివరించారు. అనంతరం తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీకరించుకోవచ్చునని వెలువడిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఇది కేవలం కొన్ని దళిత వ్యతిరేక రాజకీయ పార్టీలు దళితుల మధ్య విభేదాలు సృష్టించేందుకు పనిన కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించే ఎటువంటి చర్యలను చేయవద్దని మనవి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కంచర్ల కోటేశ్వరరావు, పిల్లి ప్రేమరాజ్, గుమ్మడి రవిరాజ్, మాల మహనాడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు బొనిగల ప్రవీణ్, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య, చేబ్రోలు కిషోర్, గాలి వెంకట్, పెనుమాల ప్రభాకర్, యనమదిరి శ్యామ్, పెరికల రమణయ్య, లక్ష్మీనారాయణ, వరుణ్, హరి, చెరుకూరి చింటూ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణగా బహుజనులు రాజ్యాధికారమే దిశగా పయనం చేసే బహుజన సమాజ్ పార్టీ ఈ ఎస్సీ వర్గీకరణకి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈనాటికి అత్యాచారాలు, అఘాయిత్యాలు, వెలివేతలు వీటన్నిటికీ గురవుతున్న కనీసం ప్రభుత్వాలు కులగణన చేసి మరి ఎస్సీ రిజర్వేషన్లు పెంచి బలోపేతం చేసి కులాలని ఈ జాతుల్ని అభివృద్ధి పరచకపోగా కొన్ని శక్తులతో స్వార్థపూరితమైన వ్యక్తులతో మరి ఇట్లా విభజించి పాలించే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది చాలా దారుణం. బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. కనుక బహుజనులందరూ తెలుసుకోవాలి, అందరూ ఐక్యతతో ఉండాలి. వర్గీకరణ పేరుతో మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మనువాదపు రాజకీయ కుటిలమైన కుట్రను అంతం చేసి ఏకంగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను. సనాతన భారతదేశంలో అస్పృశ్యత, అంటరానితనం, వెలివేతల మూలంగా తరతరాలుగా వెనకబడ్డ కొన్ని జాతులన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 కింద వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన హోదా కల్పించి ప్రెసిడెన్షియల్ లిస్టులో పెడితే దానిని 75 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తగా తీర్పులు ఇవ్వడానికి వచ్చిన న్యాయమూర్తులు ఒకరి భాషను చెప్పి దానికి అతుకులేసినట్టుగా ఆ లిస్టుని సవరించడానికి వీలు కాక అనేకమైన సెక్షన్లని చెప్పి ఆర్టికల్ 14 కింద సమాన హక్కులు కల్పించడం అనే వంక చూపించి నిన్న ఇచ్చిన తీర్పులో చెప్పారు. అదే తీర్పుని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి వర్తించలేదని ఆ జడ్జీలను మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కొలీజియం సిస్టాన్ని వ్యతిరేకంగా మేము ఇప్పుడు ఉద్యమించబోతున్నాం. న్యాయవాద వ్యవస్థ నుంచి కొలీజియం సిస్టాన్ని రద్దు చేస్తే ఇలాంటి ఏదైతే మతవాదుల యొక్క తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలను నియమించుకునే ఈ కొలీజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సిస్టమ్ ఉండటం మూలానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అక్రమ తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తూ మేము రివ్యూ పిటిషన్ వేసే ఉన్నాం. తెనాలి మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక తెనాలి మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో 21వ మహాగణపతి ఉత్సవాలు గత వారం రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహాగణపతికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహాగణపతి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శంకర శివసాయి తదితర మార్కెట్ ఏరియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మహాగణపతి మహోత్సవాల్లో భాగంగా అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది. గత 21 సంవత్సరాలకి ఎంతో అత్యంత కనుల పండుగ ఈ కార్యక్రమానికి దాతలందరూ సహకరిస్తున్నారు. ఎటువంటి స్టోకింగ్ లేకోకుండా మన మార్కెట్ ఏరియా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం.
అందరికీ నమస్కారం. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ మహాగణపతి మహోత్సవంలో భాగంగా అత్యంత వైభవపేతంగా అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి హిందుత్వాన్ని కాపాడే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మార్కెట్ ఏరియా కమిటీ నుంచి తెలియజేస్తున్నాము. అలాగే గత 21 సంవత్సరములుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో అన్ని వేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ వాణిజ్య బ్యాంకుల కంటే కూడా తమ ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు అత్యధిక వడ్డీ ఇస్తుందని బ్యాంకు మేనేజర్ శేష్ కుమార్ తెలియజేశారు. తెనాల్లో జరిగిన ఖాతాదారుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో గల ది ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. సాయంత్రం బ్యాంకులో నిర్వహించిన సమావేశంలో బ్యాంకు విడుదల చేసిన వివిధ సేవల కరపత్రాన్ని మేనేజర్ శేష్ కుమార్ చేతుల మీదుగా ఖాతాదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ వ్యక్తికి కూడా అత్యున్నత సేవలు అందించే విధంగా తమ బ్యాంకు కార్యకలాపాలు రూపొందించడం జరిగిందని చెప్పారు. తనఖా రుణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని చెబుతూ ఇతర సేవల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారి రవిమోహన్, సిబ్బంది దుర్గాభవాని, మాలిక్, సంతోష్, ఖాతాదారులు ఎక్కల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సెక్షన్ 23 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము లైసెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మన తెనాలి శాఖకు కూడా లైసెన్సు రాగానే మేము ఇక్కడ ఏప్రిల్ 22వ తారీఖున బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం 2024లో. అట్లనే ఈ ఏలూరు కోఆపరేటివ్ బ్యాంకు 1999లో గుంటూరులో స్థాపించడం జరిగింది. గుంటూరులో బ్రాడీపేటలో హెడ్ ఆఫీసు ప్లస్ ఒక బ్రాంచు. అట్లానే ఇది పట్నం బజార్లో భారత్ కేఫ్ ఉంది. భారత్ కేఫ్ పైన ఒక 23 ఇయర్స్ నుంచి బ్యాంక్ ఉంది. కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే సర్వీసెస్ అందజేస్తున్నాయో అదే సర్వీసెస్ మేము కూడా అందజేస్తున్నాము. అట్లానే ఇప్పుడు ఏంటంటే మాకు మాచర్లలో ప్లస్ పిడుగురాళ్లలో ఒక బ్రాంచ్ పిడుగురాళ్లలో ఒక బ్రాంచ్ రన్ అవుతూ ఉంది. ప్రస్తుతం 4 బ్రాంచెస్ లైసెన్సెస్లో తెనాలి బ్రాంచ్ ఏమో ఏప్రిల్ 22 ఓపెన్ అయింది. నెక్స్ట్ మంత్ గోరంట్లలో ఓపెన్ అవుతుంది. అట్లానే ఆ నెక్స్ట్ మంత్ నర్సరావుపేట బ్రాంచు, ఇంకోటి గొల్లపూడి కూడా లైసెన్స్ వచ్చి ఉన్నది. గొల్లపూడి మాత్రం ఒక 3-4 నెలల్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంకా ప్రిన్సెస్ దొరకలేదు మాకు. ఆ ప్రిన్సెస్ దొరకగానే లైసెన్స్ ప్రిన్సెస్ అడ్రస్తో సహా లైసెన్స్కి పంపించాలి. అంటే లైసెన్స్ ప్రైమా ఫేసీగా లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత అడ్రస్తో సహా పంపిస్తే ఫైనల్ లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ రాగానే అట్లానే అది గొల్లపూడిది కూడా ఓపెన్ అవుతుంది బ్రాంచ్. అప్పటికి మా ఈ బ్రాంచెస్ మొత్తం 8 అవుతాయి టోటల్గా. ఇప్పటికి మాకు 200 కోట్లు బిజినెస్ ఉంది. పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటి నుంచి బయటపడేందుకు వైద్యుల సూచన మేరకు ఆల్బెండజాల్ మాత్రలు వేసుకోవాలని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన దుగ్గిరాల మండల వ్యాప్తంగా ఉన్న 6,928 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయు కార్యక్రమంపై మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అల్బెండజోల్ మాత్రలను ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ అందజేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సి ఇందిర మాట్లాడుతూ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహార స్థితి, విద్య మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి నులిపురుగుల నిర్మూలన జరుగుతుందని ఆమె అన్నారు. పిల్లలకు, కిషోర బాలల్లో నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ సురక్షితమైన మాత్రని డాక్టర్ సి ఇందిర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి 2 కె లక్ష్మీనారాయణ, వైద్యులు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఇందిర, ప్రైమరీ హెల్త్ సెంటర్ దుగ్గిరాల్లో డాక్టర్ని.
ఏంటి అంటే ఈరోజు ప్రోగ్రామ్ సెప్టెంబర్ 17 తారీఖున నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రామ్ అనేది జరుగుతోంది. అంటే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ఇది ఏంటి అంటే చిన్నపిల్లల్లో మనం రెగ్యులర్గా ఈ కడుపు నొప్పి, మోషన్స్ సరిగ్గా అవ్వకపోవడం లాంటివి, లేకపోతే వాంతులు అవడం లాంటివి అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము. వాటికి ముఖ్యంగా మనకు కారణం ఏంటి అంటే నులిపురుగులు. ఈ నులిపురుగులు అన్నవి ఏంటి అంటే మన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ గోళ్ళల్లో చేరే మట్టి వల్ల కానీ, లేకపోతే వాళ్ళు మట్టిలో ఆడుతుంటారు దానివల్ల కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ కడుపులో నులిపురుగులు చేరే అవకాశం ఎక్కువ ఉంది అండి. సో అది నివారణ చేసుకోవడం కోసం అనేసి ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం చేసుకుంటాము. ఒక ట్యాబ్లెట్ అనేది వేస్తామండి. ఆల్బెంజోల్ 400 mg ట్యాబ్లెట్ అనేది వాడతాము. ఈ ట్యాబ్లెట్ 19 సంవత్సరాల పిల్లల వరకు కూడా వేస్తామండి. చిన్నపిల్లలు అయితే కనుక 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు అయితే కనుక 200 mg ట్యాబ్లెట్స్ అనేవి వేస్తాము. పెద్దవాళ్ళు అయితే కనుక 400 mg ట్యాబ్లెట్స్ అనేవి వేస్తామండి. 19 years వరకు వాడతాం మనం. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం అన్నది మంచిదండి. నులిపురుగులు పెరగడం వల్ల ఏమవుతుంది అంటే రక్తహీనత, ముఖ్యంగా వచ్చేది రక్తహీనత. అది ఎవరిలో అయినా సరే అది రక్తం పెరగనీయకుండా చేస్తుంది. రక్తహీనత వల్ల మనం నీరసం అయిపోతాము. పైగా విరోచనాలు, వాంతులు అలాంటివన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈ నులిపురుగుల్ని మనం నివారించడం కోసం ఒకటే రోజు మ్యాక్సిమం అందరి పిల్లల్ని మనం కవర్ చేస్తామండి. ఎందుకు ఒకటే రోజు అంటున్నానంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోమల నిర్మూలనకు తెనాలి మున్సిపాలిటీ సరికొత్త ప్రయోగం. ఖాళీ ప్రదేశాలు, చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెనాలి ఆర్టీసీ డిపోకు గణనీయంగా తగ్గిన ఆదాయం. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు సర్వీసులను నడపటం జరిగిందన్న డిపో మేనేజర్ రాజశేఖర్. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో ఘనంగా హిందీ దివస్ వేడుకలు. పలువురు హిందీ ఉపాధ్యాయులకు ఘన సత్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.